ప్రభుత్వ పాఠశాలను సైతం పేద పిల్లలకు కాకుండా కేవలం టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు మాత్రమే పరిమితం చేసిన దుర్మార్గపు ప్రపంచంలో ఎక్కడా లేదని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వ విధానాలతో పూర్తిగా లా అండ్ ఆర్డర్ భ్రష్టుపట్టిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. బుధవారం నెల్లూరు నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదమో ఈరోజు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు. అంతకంటే ప్రమాదకరమైనటువంటి విషయాన్ని నేను ఈరోజు మీతో ప్రస్తావిస్తాను. ప్రధానంగా ఈ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్స్తో పాటు ఈరోజు సామాన్యుడు బతకాలన్నా కూడా, సామాన్యుడు రోడ్డు మీదకి రావాలన్నా కూడా అతను కూటమి ప్రభుత్వానికి ఓటు వేసిన వాడన్నా ఉండాలా, కూటమి ప్రభుత్వంతో తిరిగే వాడన్నా ఉండాలా. అది ఈ రోజు పరిస్థితి. ఇటీవలే మనం చూసినాం కొన్ని విషయాల్లో. నేను ప్రధానంగా నెల్లూరు సిటీ నియోజకవర్గం గురించే ప్రస్తావిస్తాను. కొన్ని లోన్స్ శాంక్షన్ అయినాయి. ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కానీ, మైనారిటీ కార్పొరేషన్ లోన్స్ కానీ, ప్రతిదీ కూడా కేవలం తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ టైంలో వారికి పని చేసినటువంటి ఎంప్లాయీస్ అయితే ఎవరైతే ఉన్నారో, మహిళా శక్తి కావచ్చు, ఎన్టీఎం కావచ్చు, ఇలాంటి వాళ్ళకి మాత్రమే ఇవ్వడం. అలానే జాఫర్ సాహెబ్ కెనాల్ మీద అక్కడ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఎంతో డెవలప్ చేసినప్పటికీ కూడా అక్కడ కొట్టి ఇవ్వాలనుకుని ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అక్కడ వాళ్ళకి ఉన్నటువంటి ఎంప్లాయీస్ మాత్రమే వాటిని కేటాయింపు చేయడం. ప్రతిదీ కూడా నా దగ్గర క్లియర్ ఎవిడెన్సెస్ అయితే నేను ఎప్పుడు కూడా మాట్లాడను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ రోజు విఆర్ హై స్కూల్ గురించి నేను మీతో ప్రస్తావిస్తాను. విఆర్ హై స్కూల్ అనేది ఒకప్పుడు ఎయిడెడ్ స్కూల్, అది ఇప్పుడు మున్సిపల్ స్కూల్ గా మారింది. అంటే టోటల్ గా ఒక గవర్నమెంట్ సెక్టర్ లో నడుస్తున్నటువంటి స్కూల్. ఒక గవర్నమెంట్ స్కూల్లో కూడా అడ్మిషన్ తీసుకోవాలా అంటే అతను టీడీపీ కార్యకర్త లేదా టీడీపీ నాయకుడు రెఫరెన్స్ చేస్తేనే అక్కడ సీట్ ఇచ్చే పరిస్థితి ఈ రోజు చూస్తా ఉంటే, ఇది నెల్లూరు ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా ఒక గవర్నమెంట్ సిస్టమ్ లో రన్ అవుతున్నటువంటి స్కూల్లో అతను ఒక పార్టీ కార్యకర్త, అధికార పార్టీకి కార్యకర్త, నాయకుడు లేదా వాళ్ళు రెఫరెన్స్ ఇస్తేనే అక్కడ అడ్మిషన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఎక్కడ కూడా చూస్తున్నాం. ఇప్పుడు దాకా చరిత్రలో గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా మనకు అడ్మిషన్ కావాలా అంటే అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు రెఫరెన్స్ ఇస్తేనే అడ్మిషన్ తీసుకునే పరిస్థితిని మనం ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడ కూడా చూడాలో అట్లాంటి మనం విఆర్ హై స్కూల్లో గమనిస్తా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి డేటా నేను మీకు కొన్ని ఇస్తాను. ఒకటి, టోటల్ గా విఆర్ హై స్కూల్లో కొత్తగా ప్రారంభమైంది. 1063 అడ్మిషన్లు టోటల్ గా అక్కడ చేయడం కూడా జరిగింది. సో ఈ 1063 అడ్మిషన్స్ ఏ విధంగా చేసినారు? మామూలుగా అడ్మిషన్స్ చేయాలా అంటే ఒక హ్యాబిటేషన్ ఏరియా అన్నది ఉంటది. స్కూల్ కి అడ్మిషన్ ఇవ్వాలంటే, అంటే దాని చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలా. సీట్లు మిగిలితే ఆ నెక్స్ట్ ఏరియాకి ఇవ్వాలా, ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఏరియాకి ఇవ్వాలా. అలా ఒక గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్స్ ఇవ్వాలా అంటే ఆ హ్యాబిటేషన్ ఏరియాని ప్రధానంగా తీసుకొని ఆ చుట్టుపక్కల ఇచ్చుకుంటా పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ అలాంటి పరిస్థితి కాకుండా ఒక నియోజకవర్గాన్ని తీసుకొని ఆ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా, పోలింగ్ బూత్ వారీగా అక్కడ వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, భవిష్యత్తులో ఎక్కడ ఓట్లు వస్తాయి, అక్కడ మాత్రమే సచివాలయాల దగ్గర నుంచి ఒక డేటా తెప్పించుకొని దాన్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక 35 మంది స్టాఫ్ అప్పగించి 264 మంది టీడీపీ కార్యకర్తల నాయకులు ఎవరైతే రెఫరెన్స్ ఇచ్చినారో వాళ్ళందరికీ మాత్రమే కేవలం సీట్స్ ఇచ్చి ఎక్కడ కూడా కాలేజ్ స్కూల్ లోపల ఒక అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కానీ, నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, అప్లికేషన్ ఇవ్వడం కానీ ఏ ప్రాసెస్ కూడా జరగకుండా నో అడ్మిషన్ బోర్డు మాత్రం ఒకరోజు మనం చూస్తాం. మీరు దానికి ముందు చూడండి, ఎక్కడైనా విఆర్ హై స్కూల్ లోపల అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతున్నట్టుగా ఒక అప్లికేషన్ ఇవ్వడం కానీ, ఒక అప్లికేషన్ తీసుకోవడం కానీ, నోటిఫికేషన్ కానీ ఎక్కడ కూడా లేదు. కేవలం నో అడ్మిషన్ బోర్డు. ఏ విధంగా జరిగింది? కంప్లీట్ గా మీరు సచివాలయాల దగ్గర నుంచి ఆ డేటా తెప్పించుకొని మీకున్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ పెట్టి అక్కడ ఉన్నటువంటి ఆ పోలింగ్ బూత్ వారీగా ఉన్నటువంటి మీ స్టాఫ్ ని పిలిపించుకొని ఎవరెవరైతే మన పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారో వారికి మాత్రమే మీరు సీట్ ఇచ్చిన పరిస్థితి చూస్తా ఉంటే, ఈ రోజు ఒక గవర్నమెంట్ సిస్టమ్ లో నడుస్తున్నటువంటి ఒక స్కూల్లో మీరు కంప్లీట్ గా ఒక పొలిటికల్ పార్టీకే మీరు సీట్స్ ఇవ్వడం అన్నది ఎక్కడైనా కూడా మనం చూసామా? సో అటువంటి పరిస్థితిలో చూస్తా ఉన్నాం. నేను మీకు కేవలం ఊరికే మాటలు చెప్పట్లేదు. 1023 మంది అడ్మిషన్లకు సంబంధించినటువంటి 1063
స్టూడెంట్స్ కి సంబంధించి ఫుల్ డేటా నేను మీ దగ్గర ఇస్తా ఉన్నాను. ఆ స్టూడెంట్ పేరేంటి, ఆ స్టూడెంట్ ఫాదర్ పేరేంటి, అదేవిధంగా అతను ఆధార్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ అడ్రస్, అలానే అతను పార్టీ ఓటరా కాదా, అతనికి రెఫరెన్స్ ఏ తెలుగుదేశం పార్టీలో ఏ క్యాడర్ లో ఉండే వాళ్ళు ఇచ్చినారు, ఆ రెఫరెన్స్ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల పేరేంటి, ఇవన్నీ కూడా టోటల్ గా ఆ పార్టీ ఓటరా కాదా అన్నది కూడా దీంట్లో మెన్షన్ చేస్తున్నారు. టోటల్ గా ఈ 1063 మందికి సంబంధించినటువంటి డేటాని నేను ఈ రోజు మీకు ఇస్తా ఉన్నాను. దీన్ని మీరు అందరూ కూడా మీకు తలా ఒక కాపీ కూడా నేను ఇస్తాను, సాఫ్ట్ కాపీ కూడా ఇస్తాను. ఏంటో